హిట్లరే నాకు స్ఫూర్తి. ప్రపంచంలో ఎవడన్నా రావణాసురుడు నాకు స్ఫూర్తి అంటాడా? శ్రీరాముడు నాకు స్ఫూర్తి అంటాడు. రేవంత్ రెడ్డి గారు మాత్రం ఆయనకు చేతులెత్తి మొక్కాలే. నాకు రావణాసురుడు, హిట్లరు, నరకాసురుడు ఇసొంటి వాళ్ళే నాకు స్ఫూర్తి అంటున్నాడు. ఇక ఆయన నుంచి ఏం ఆశిస్తాం మనం? పెద్దగా ఆశించేందుకు ఏం లేదు. కానీ ఒకటి మాత్రం పక్కా, సినిమా ఇవాళ రేపు ఎట్లాంటి రోజులు అంటే మన పిల్లలు ఎంత హుషారున్నారంటే ఆ యూట్యూబ్లో ట్రైలర్ వచ్చిందో లేదో సినిమా హిట్టా ఫట్టా చెప్తున్నారు. ట్రైలర్ చూసే చెప్తారు. ఇక అసొంటిది నేను సినిమా ఇంటర్వెల్ దాకా అయ్యేపాయి, 50% ఒడిసేపాయి. ఇంటర్వెల్ దాకా చూసినాం, డిజాస్టర్. ఫస్ట్ హాఫ్ డిజాస్టర్. ఇక సెకండ్ హాఫ్ చూస్తే అంతకంటే ఏం ఆశ అయితే కనబడతలేదు. కొత్తదనం ఏమి లేదు. గవే తిట్లు, గవే బూతులు. రోజు తెల్లారలేస్తే కేసీఆర్ గారు జపం చేసుడు, తెల్లారలేస్తే కేసీఆర్ని తిట్టుడు, మన మీద వాడు ఏడ్చుడు, ముఖం బాగా లేకపోతే అద్దం బల కొట్టుకున్నట్టు పరిపాలన శాత కాదు, మన మీద వాడి ఏడ్చుడు. మీరు ఒక్క మాట దయచేసి ఆలోచన చేయండి. ఎప్పుడన్నా ఇన్నమా ఏదైనా ముఖ్యమంత్రి నోట్లకెళ్ళి ఈ మాటలు? ఎంతమంది ముఖ్యమంత్రులను చూసినాం? ఎన్టీ రామారావు గారిని చూసినాం, జనార్దన్ రెడ్డి గారు, విజయభాస్కర్ రెడ్డి గారు, మర్రి చెన్నారెడ్డి గారు, రోసయ్య గారు, డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, కేసీఆర్ గారు, ఇంతమందిని చూసినాం. ఈ ముఖ్యమంత్రి గారి మాటలు ఎట్లున్నాయి? మన ఆదిలాబాద్కి పోయిండు. ఈయనని ఎవరు చెప్పమన్నారు అసలు 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తా అని? మీ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ని ఎవడు అడిగిండు? బాండ్ పేపర్ మీద రాసి జేమ్స్ బాండ్ లెక్క అన్ని చేసి ఇస్తాను ఎవడు రాసి ఇమ్మనండి? రాసినవు. 100 రోజుల్లో 6 గ్యారెంటీలను నరికినవు. మరి ఏమైంది నాయన అంటే మన ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు ఆదిలాబాద్లో 100 రోజుల్లో ఎంత పెద్ద కండలు తిరిగినా పైల్వానైనా పిల్లలు ముట్టిస్తాడే. మనకు తెలియదా 3 నెలల పిల్లలు పుట్టరని? అంటే గట్లా మాట్లాడచ్చా ఒక ముఖ్యమంత్రి? నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారిని, 3 నెలల పిల్లలు పుట్టరు మాకు కూడా ఎరికే, కానీ 30 నెలలు పుట్టకపోతే నిన్నేమనాలి మరి? 30 నెలలు అయిపోయింది కదా, నువ్వే చెప్తివి కదా 3 నెలలనే ఇది చేస్తా అది చేస్తా, అల్లం బెల్లం మోసేతికి బెల్లం పెడితివి, అధికారంలోకి వస్తేవి కూర్చుంటివి. ఇలా ఏమైంది రాబాయ్ అంటే గట్టిగా అన్నావు అనుకో. ఏమైనా రేవంత్ రెడ్డి గారు, రైతు బంధు ఆడవైంది అంటే నీ లాగుల తొండలు ఇడిచిపెడతా. గట్టిగా అడిగావు అనుకో. ఏమైనా 4000 పెన్షన్ అంటే నీ గుడ్లు వీకి గోటీలాడతా. ఇక ఇంకొకటి నేర్చుకున్నాడు. ఏమన్నా అంటే కేసీఆర్ అప్లపాలు చేసిపోయింది, కేసీఆర్ అప్లపాలు చేసిపోయింది, నాశనం చేసిపోయింది, మొత్తం ఖాళీ సిప్పించింది. నేనేం చేయాలి? కేసీఆర్ అప్లపాలు చేసినాడు. కేసీఆర్ అప్లపాలు చేసిండే అనుకుందాం. సరే నువ్వు చెప్పింది ఒక్క నిమిషం, నువ్వు చెప్పేది అన్ని లంగ మాటలు అవద్దాలే కానీ ఒక్క నిమిషం నిజమే అనుకుందాం. మరి ఏం చేసిండు కేసీఆర్ అప్లపాలు చేసి? కేసీఆర్ అప్పు చేస్తే 200 పెన్షన్ను 2000 రూపాయలు చేసిండు. కేసీఆర్ అప్పు చేస్తే 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో 73,000 కోట్ల రూపాయలు వేసిండు. కేసీఆర్ అప్పు చేస్తే రాజన్న సిరిసిల్లను జిల్లా చేసిండు, జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ పెట్టిండు, జిల్లాకు ఒక నర్సింగ్ కాలేజీ పెట్టిండు, జిల్లాకు ఒక ఇంజనీరింగ్ కాలేజీ పెట్టిండు. కేసీఆర్ అప్పు చేసిండు. చేసి ఏం చేసిండు? 15 లక్షల మంది ఆడపిల్లలకు పెళ్లిళ్ళు చేసిండు. కేసీఆర్ కళ్యాణ లక్ష్మి పేరు పెట్టి అద్భుతమైన కార్యక్రమం చేసిండు. కేసీఆర్ అప్పు చేసిండు. 1000 గురుకుల పాఠశాలలు పెట్టిండు. కేసీఆర్ అప్పు చేసిండు. కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కట్టిండు, కరీంనగర్ కరువు తీర్చిండు, మా సిరిసిల్ల వేములవాడకు నీళ్లు తెచ్చిండు, గోదావరి నీళ్లు తెచ్చిండు. నువ్వేం చేసినావు మరి? 2.5 ఏళ్ళ